మన నెక్స్ట్ పార్టిసిపెంట్ సుదేహ యోగా అకాడమీ హైదరాబాద్ నుంచి సాయి ప్రీతి, అమృత, భవానీ వీరు మాట్లాడబోతున్న అంశం ప్లాన్, ప్రెడిక్ట్ అండ్ ప్రివెంట్ ఫ్రమ్ రామాయణ. మీ కరతాళ ధ్వనులతో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రీరామ నీ నామము జిహ్వాకు రుచిగా ఉన్నది. శ్రీరామ నీ నామము జిహ్వాకు రుచిగా ఉన్నది. ఎప్పుడు ఎవ్వేళ మనసు మరువకున్నది. శ్రీరామ. ఏంటమ్మా మైథిలి? అమ్మ, అక్క పాట చాలా బాగా పాడింది కదమ్మా. అవునమ్మా, చాలా చక్కగా పాడింది. అమ్మ నేర్పిన పాటేగా. అమ్మా అమ్మా. ఏంటమ్మా? అమ్మ, నువ్వు కథ చెప్పి చాలా కాలమైంది కదమ్మా, ఒక కథ చెప్పవా? నువ్వు ఈ మధ్య చాలా అల్లరి బాగా చేస్తున్నావు, ఇప్పుడు నీకు కథ చెప్పను నేను. అమ్మ ప్లీజ్ అమ్మా, ఒక కథ చెప్పమ్మా. శ్రీరాముడైనా చిన్నప్పుడు ఇంతే ఆకాశం అంటే అల్లరి చేశాడంట. అమ్మా నాన్న అన్ని మాకు నువ్వే కదా అమ్మా. ఇప్పుడు కథ చెప్పమ్మా. తప్పుతుందా? చెప్తాను పదండి. అయితే మీకు 3 చేపల కథ చెప్పనా? చెప్పమ్మా. ఒక చెరువులో 3 చేపలు ఉండేవంట. అవిటి పేర్లు ఏంటంటే దీర్ఘదర్శి, దీర్ఘసూత్రుడు, ప్రాప్తకాలజ్ఞుడు. 3 చేప పేరు ప్రాప్తకాలజ్ఞుడు. అయితే ఆ ప్రాంతంలో ఎండాకాలం వల్ల అక్కడ చెరువులో ఉన్న నీళ్లు తగ్గిపోతాయి. అప్పుడు అక్కడికి కొంతమంది చేపలు పట్టే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే కొన్ని రోజులలో నీళ్లు తగ్గిపోతాయి, ఆ తర్వాత వచ్చి మనం చేపలు పట్టుకుందామని మాట్లాడుకుంటారు. 3 చేపల్ని పట్టుకెళ్ళిపోతారా? లేదమ్మా. అయితే ఏమవుతుందంటే ఈ మాటలు విన్న 3 చేపలు ఇలా మాట్లాడుకుంటాయి. దీర్ఘదర్శి అంటాడు, ఇక్కడ ఉంటే మన ప్రాణాలు పోతాయి కదా, మనం పక్కనే ఉన్న చెరువులోకి వెళ్ళిపోదామా అని. దీర్ఘసూత్రుడు అంటాడు, ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఏముందిలే, ఆ సమస్య వచ్చినప్పుడు దానికి ఉపాయం వేసి తప్పించుకుందాంలే అంటాడు. కానీ ప్రాప్తకాలజ్ఞుడు మాత్రం ఇప్పుడు అవసరమా దీని గురించి ఆలోచించడం, సమస్య వచ్చినప్పుడు చూసుకుందాంలే అని నిర్లక్ష్యం చేస్తాడు. అదే రోజు రాత్రిన దీర్ఘదర్శి ఆ చెరువు నుంచి వేరే చెరువులోకి వెళ్ళిపోతాడు. కానీ దీర్ఘసూత్రుడు, ప్రాప్తకాలజ్ఞుడు అక్కడే ఉంటారు. కొన్ని రోజుల తర్వాత చేపలు పట్టే వాళ్ళు వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే చేపలు పట్టే వాళ్ళ చేతులకి దీర్ఘసూత్రుడు, ప్రాప్తకాలజ్ఞుడు చిక్కుకుంటారు. కానీ దీర్ఘసూత్రుడు తన తెలివితేటలతో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అది ఎలా తెలుసా? దీర్ఘసూత్రుడు ఏం చేస్తాడంటే తను చనిపోయినట్టు నటిస్తాడు. నటించడం వల్ల చేపలు పట్టే వాళ్ళు ఏమనుకుంటారు, తను చనిపోయాడని చెప్పి పక్కకు విసిరేస్తారు. విసిరేసినప్పుడు తన అదృష్టవశాత్తు అదొక నీటి కొండంలో పడుతుంది. కానీ ప్రాప్తకాలజ్ఞుడు మాత్రం నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళు చేపలు పట్టే చేతులలో చిక్కుకుపోతాడు. అమ్మ కథ చాలా బాగుందమ్మా. అవునా? అయితే 2 ప్రశ్నలు అడిగినా మిమ్మల్ని. ఈ కథలో నీటేంటమ్మా? దీర్ఘదర్శిలాగా ముందే సమస్యని ఊహించుకొని దాని ఉపాయం ఆలోచించి తప్పించుకోవటం. దీర్ఘసూత్రుడిలాగా సమస్య వచ్చినప్పుడు తెలివితో సమస్య నుంచి ఉపాయం కనుగొని తప్పించుకోవటం. ప్రాప్తకాలజ్ఞుడిలాగా నిర్లక్ష్యం చేస్తే అపాయం తప్పదు. అవును. ఈ 3 చేపలల్లో ఏ చేపలాగా మీరు ఉండాలనుకుంటున్నారు? అమ్మ నేను చెప్తా. చెప్పమ్మా. తెలుసుగా. ఏంటక్క అది? నువ్వు ప్రాప్తకాలజ్ఞుడిలాగా ఉందాం అనుకుంటున్నావు కదా.
అమ్మ చూడమ్మా. అమ్మ జానకి, ఎందుకు ఆట పట్టిస్తున్నావు చెల్లెల్ని? నేనైతే దీర్ఘసూత్రుడిలాగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకు మైథిలి? ఎందుకంటే అపాయం వచ్చినప్పుడు ఉపాయం ఆలోచించే తెలివితేటలు ఉండాలి నా అలాగా. షెబాస్, చూసారా అండి నా చిన్న కూతురు ఎంత తెలివిగలదో. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ముందు చూపుతో ఆలోచించడం. అంటే ప్రెడిక్షన్, అంచనా వేయటం. అపాయం వచ్చినప్పుడు ఉపాయం వేసి ఆ సమస్య నుంచి తప్పించుకోగలగాలి. అంటే ప్లానింగ్, ప్రణాళిక వేసుకోవడం. ఇంకా నివారణ అంటే ప్రివెన్షన్. లేని పక్షాన మన పరిస్థితి కూడా ఆ మూడో చేపలాగా మారుతుంది. మైథిలి, నువ్వేదో ఆలోచిస్తున్నట్టున్నావు, అదేంటి? అక్క, మరేమో అమ్మ అన్నది కదా నిర్లక్ష్యం చేస్తే మన పరిస్థితి కూడా మూడో చేపలాగా అయిపోతుందని. అలా ఎలా జరుగుతుంది? ఓ, నువ్వు ఈ విషయం గురించి ఆలోచిస్తున్నావా? ఇది మన ఇతిహాసం నేర్పుతుంది. ఈ విషయం గురించి మన నారాయణుడు మానవ జన్మంలో నేర్పిస్తాడు. అంటే నువ్వు శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడుతున్నావా? అవును, రామాయణం గురించి మాట్లాడుతున్నాను. అయితే నీకు సంఘటన చెప్పనా? సుందరాకాండంలో ఉంది. చెప్పక్క. చెప్తాను. మొదలు పెట్టినా మరి? మొదలు పెట్టక్క. అయితే శ్రీరాముడు సీతమ్మ వారిని కనుగోమని చెప్పి హనుమంతుడికి ఎప్పుడైతే చెప్తాడో హనుమంతుడు శ్రీరాముడు చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకొని ఒక అంచనా వేసుకుంటాడు. ఏమని అంటే సీతమ్మ వారు లంకలో ఉన్నారని చెప్పి లంక ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు సముద్ర ప్రయాణంలో హనుమంతుడికి చాలా అడ్డంకులు వస్తాయి. కానీ అవన్నీ తన చాతుర్యంతో ధైర్యంతో సాధించి ఓడించి అందరినీ ముందుకు సాగుతాడు. లంకకి వస్తాడు. లంకకి వచ్చిన తర్వాత అక్కడ లంక ద్వారపాలకురాలైన లంకిని అడ్డుకుంటుంది. అడ్డుకున్నప్పుడు తన తెలివితో లంకిని కూడా ఓడించి లోపలికి వెళ్తాడు. కానీ లంకలో 2 సార్లు సీతమ్మ జాడ వెతకంగా ఫలితం లేకుండా పోతుంది. హనుమంతుడు సీతమ్మ వారిని కనుగోలేకపోతారు. అప్పుడు ఒక్కసారి శ్రీరాముడిని స్మరిస్తూ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతిహే నమః. ఇది చదివిన తర్వాత హనుమంతుడికి నూతన శక్తి వస్తుంది. అప్పుడు అశోకవనంలో సీతమ్మ వారు కనిపిస్తారు. ఇక్కడ సుగ్రీవ వారి దగ్గర ఒక చిన్న వస్త్రం ముక్క చూశాను. అది ఈ స్త్రీ కూడా ధరించుకొని ఉన్నారేంటి? అక్కడ ఉన్న ఆభరణాలు ఈ స్త్రీ దగ్గర లేవేంటి? అంటే ఈవిడ మా సీతమ్మ వారేనా? మా సీతమ్మ వారే. ఎందుకంటే మా శ్రీరాముల వారు ఎలా అయితే దిగులు చెందుతున్నారో ఇక్కడ కూర్చున్న ఈ స్త్రీ కూడా అలానే దిగులు చెందుతున్నారు. అంటే ఖచ్చితంగా ఈవిడ మా సీతమ్మ వారే. ఇంతలో రావణాసురుడు వచ్చి నన్ను వివాహం చేసుకో అని బెదిరిస్తాడు. అక్కడ ఉన్న రాక్షసులందరూ కూడా సీతమ్మని భయపెడతారు. ఈ భయంతో సీతమ్మ వారు నేను బ్రతికుండలేను అని చెప్పి ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటారు. అప్పుడు హనుమంతుడు ఏం చేయాలి? కాపాడాలి కదా. అయితే హనుమంతుడు ఏం చేశాడంటే, అయ్యయ్యో, సీతమ్మ వారిని ఎలాగైనా నేను ఆత్మహత్య నుంచి కాపాడాలి, శ్రీరాముల వారు వస్తున్నారని తెలియచేయాలి, తనలో ఆశను శిఖరింప చేయాలి. ఇప్పుడు నేను ఈ రూపంలో వెళ్తే సీతమ్మ వారు భయపడే అవకాశం ఉంది. రావణాసుడు మాయా రూపంలో వచ్చాడని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? సీతమ్మ వారికి శ్రీరాముడు అంటే ప్రియమైన భక్తి కదా, ఆ శ్రీరాముల వారి గురించే చెబుతాను. అనగనగా ఓ రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరే అయోధ్య. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్, కాళాత్మక పరమేశ్వర రామ్, శేషతల్ప సుఖ నిద్రిత రామ్, బ్రహ్మాత్యమర ప్రార్థిత రామ్, చండకిరణ కుల మండన రామ్, శ్రీమద్ధశరథ నందన రామ్, కౌసల్యా సుఖవర్ధన రామ్, సీతార్పిత వరమాలిక రామ్, కృతవైవాహిక కౌతుక రామ్, రావణ దర్ప వినాశక రామ్, శ్రీమదయోధ్యా పాలక రామ్, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్,
రామ రామ జయ సీతారాం. తండ్రి మాట జవదాటని శ్రీరాముల వారు అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. శ్రీరాముల వారితో పాటు సీతా అమ్మవారు కూడా బయలుదేరుతాడు. అన్నా వదలలేని లక్ష్మణుడు కూడా వారి వెంట అరణ్యానికి వెళతారు. కొంతకాలం తర్వాత శ్రీరాముల వారి దగ్గరికి శూర్పణఖ మోహించి అక్కడికి వస్తుంది. రామలక్ష్మణులు తనకి చక్కని గుణపాఠం చెప్తారు. అప్పుడు తన బాధను చెప్పడానికి శూర్పణఖ తన అన్నైన రావణాసుడి వద్దకు వెళ్తుంది. రావణాసుడు తన మాయతో సీతామాతని అపహరిస్తాడు. ఆ విషయం తెలిసిన శ్రీరాములు ఎంతో బాధపడతారు. సీతామాత వారి జాడ తెలుసుకోవడానికి ప్రయత్నాన్ని కొనసాగుతారు. ఆ ప్రయత్నం ఇప్పటికీ ఆగలేదు. హనుమంతుడు ఇంకేం చెప్తాడంటే, హనుమత్ సేవిత నిజ పదరాం నత సుగ్రీవాభీష్టదరాం గర్విత వాలి సంహారకరాం వానర దూత ప్రేషకరాం హితకర లక్ష్మణ సంయుతరాం రామ రామ జయ రాజా రాం రామ రామ జయ సీతారాం. సీతామాత వారి జాడ తెలుసుకోవడానికి నేను వచ్చాను. అప్పుడే ఒక చెట్టు కింద ఒక స్త్రీ కనిపించారు. ఆవిడే సీతామాత. అమ్మకు నా వందనాలు. అమ్మ, నేను ఒక వానరుణ్ణి, శ్రీరామ దూతను. శ్రీరాముల వారు మీ జాడ తెలుసుకోమని నన్ను పంపించారు. మీకోసం శ్రీరాముల వారు ఉన్నారు. శ్రీరాముడితో పాటు సుగ్రీవుడు ఉన్నాడు. సుగ్రీవుడు వెనుక వానర సైన్యం అంతా ఉంది. మిమ్మల్ని కాపాడడానికి వచ్చాము. మీకోసం శ్రీరాముల వారు అంగుళికాన్ని పంపించారు. చూడండి మాత. హనుమా, శ్రీరాముల వారికి తెలియజేయండి నేను ఇక్కడ క్షేమంగా ఉన్నానని చెప్పేసి, తన కోసం ఎదురు చూస్తున్నానని చెప్పేసి ఈ చూడమని తన అందచేయండి. తప్పకుండా మాత. జై శ్రీరామ్. అమ్మ మైథిలి, జానకి, భోజనం సమయం అయింది, రండమ్మా. వస్తున్నామమ్మా. అరే, మీరందరు ఇక్కడే ఉన్నారా? అయితే మీరు ఈ సంఘటన అందరూ చూశారు కదా. అయితే ఈ సంఘటన నుంచి నేను ఒక మంచి పాఠం నేర్చుకున్నాను. అదేంటంటే, శ్రీరాముల వారు హనుమంతుడికి సీతమ్మ గురించి మొత్తం విషయాన్ని చెప్తారు. అప్పుడు హనుమంతులు అంచనా వేసుకుంటారన్నమాట. అయితే సీతమ్మ వారు లంకలో ఉన్నారని చెప్పేసి. అప్పుడు హనుమంతుల వారు లంక ప్రయాణం మొదలు పెడతారు. లంక ప్రయాణం మొదలు పెట్టే ముందు ఏమవుతుందంటే, సముద్రం దాటుతున్నప్పుడు ఫస్ట్ మైనాక అనే పర్వతం ఎదురవుతుంది. మైనాక అంటుంది, విశ్రాంతి తీసుకో హనుమా అని అనగానే హనుమంతుడు ఏమంటాడంటే, ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోలేను, నాకు చేయాల్సిన కర్తవ్యం ఒకటి ఉంది, అది పూర్తి చేశాక విశ్రాంతి తీసుకుంటాను అంటాడు. అప్పుడు హనుమంతుడు మైనాక దగ్గర ఆశీస్సులు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. ముందుకు వెళ్ళాక ముందు సురస అనే ఎదురవుతుంది. సురస ఎదురయ్యి ఒక పరీక్ష పెడుతుంది హనుమంతుడికి. హనుమంతుడు ఆ పరీక్షని అన్వేషించి సురసని మెప్పిస్తాడు. సురసను మెప్పించిన తర్వాత హనుమంతుడు ముందుకెళ్తుండగా అక్కడ సిమిక అనే రాక్షసి ఎదురవుతుంది. దాన్ని ఓడించి లంకకు వెళ్తారు. లంకకు వెళ్ళిన వెంటనే సీతమ్మ వారు దొరుకుతారా? లేదే. లంకకు వెళ్లే ముందు లంక ద్వార పాలకురైన లంకినితో యుద్ధం చేస్తాడు. లంకినితో యుద్ధం చేసి లంకిని ఓడించిన తర్వాత లంకలో అడుగు పెడతాడు. అడుగు పెట్టిన తర్వాత కూడా సీతమ్మ జాగ్రత్త కనుగొనలేరు. అప్పుడు హనుమంతుడు శ్రీరాముల వారిని స్మరించుకుంటారు. స్మరించుకున్న తర్వాత అప్పుడు అశోకవనంలో సీతమ్మ వారు కనిపిస్తారు. సీతమ్మ వాళ్ళు ఎలా కనిపిస్తారు? ఆత్మహత్య చేసుకుందామని చెప్పి కనిపిస్తారు. సిద్ధమవుతూ ఉంటారు ఆత్మహత్య చేసుకుందామని. అప్పుడు హనుమంతుడు వారు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను సీతమ్మ వారు ఆత్మహత్య చేసుకోకుండా కాపాడగలగాలి అంటే హనుమంతుడి దగ్గరికి వెళ్ళి శ్రీరామ గురించి చెప్పాలి. కానీ దగ్గరికి వెళ్తే సీతమ్మ వారు అనని స్వీకరిస్తారా? లేదు. ఎందుకు అంటే రావణాసుడు మోసపూరిత పద్ధతులను తనకి తెలుసు. రావణాసుడు మారువేషంలో వచ్చి తనని హింసించవచ్చు కదా. అందుకని హనుమంతుడు ఏం చేస్తాడంటే రాముడి కథ మొదలు పెడతాడు. రాముడి కథ మొదలుపెట్టి అప్పుడు సీతమ్మ వాళ్ళలో ఒక విశ్వాసం కలుగుతుంది.
అప్పుడు దగ్గరికి వెళ్ళి శ్రీరాముడు ఇచ్చిన అంగుళికాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ అంగుళికాన్ని తీసుకొని అప్పుడు పూర్తిగా హనుమంతుడిని సీతమ్మ విశ్వసిస్తారు. విశ్వసించిన తర్వాత నా దగ్గర ఉన్న చూడామణిని రామయ్యకి అప్పచెప్పమని ఇస్తారు. అప్పుడు హనుమంతుడు వెళ్ళిపోతారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే 3P స్ట్రాటజీ. అదే ప్లానింగ్, ప్రివెన్షన్ అండ్ ప్రిడిక్ట్. అంటే ప్రణాళిక వేయడం, అంచనా వేయడం, నివారించడం. ఇది రామాయణంలోనే కాదు, మన నిజ జీవితంలో కూడా జరిగే సమస్యలకు సొల్యూషన్ అన్నమాట. ఇప్పుడు చూసుకుంటే పిల్లల పరీక్షలు వాళ్ళు మంచి మార్క్స్ రావాలంటే వాళ్ళకి మంచి ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ ఉంటేనే వాళ్ళు పరీక్షలో మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. వ్యాపారంలో చూసుకుంటే మనం ప్రిడిక్ట్ చేసుకోగలగాలి. ప్లానింగ్ అవసరమే, మనకు ప్రివెన్షన్ అవసరం అండ్ ప్రిడిక్షన్ అవసరం. మనం వ్యాపారం చేయాలంటే మనకి నష్టలాభాలు తెలియాలి, వాటిని ఎలా అధిగమించుకోవాలన్నది కూడా తెలియాలి కదా. సో అందుకే మనకి ఈ 3P స్ట్రాటజీ అన్నది చాలా అవసరం. ఇప్పుడు నివారణ అనుకుంటారా? మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన నివారణలు అన్నీ తీసుకుంటేనే మన ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది, లేదంటే మనం అనారోగ్యంగా ఉంటామన్నమాట. సో ఈ రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సిన 3P స్ట్రాటజీ అనేది ప్లానింగ్, ప్రివెన్షన్ అండ్ ప్రిడిక్షన్. సియావర రామచంద్రకి, పవన సుత హనుమాన్కి జై శ్రీరామ్. అయితే నేను ఒక పద్యం చెప్పి ముగిస్తాను. ప్రారభ్యతన కలు విఘ్న భయేన నీచై ప్రారభ్యన విఘ్న నిహతి విరమంత మధ్య విఘ్న పునః పునరపి ప్రత్యన్యమాన ప్రారబ్ధముత్తమజన న పరిత్యజంతి. ఈ శ్లోకం అందరు వినే ఉంటారు కదా. అయితే ఈ శ్లోకం మనకి ఏం నేర్పుతుందంటే అదములు ఏం చేస్తారంట, పనిని మొదలు పెట్టక ముందే ఆ పని పైన వదిలేసుకుంటారు. సెకండ్ ఎవరు? మధ్యములు ఏం చేస్తారు, పనిని మొదలు పెడతారు కానీ మధ్యలో విఘ్నాలు వచ్చేస్తాయని చెప్పి ఆ పనిని మధ్యలోనే ఆపేస్తారు. కానీ ధీరులు ఆ పనిని మొదలుపెట్టి ఆ కర్తవ్యాన్ని నిర్వహించి అందులో విజయాన్ని సాధిస్తారు. మనందరం కూడా ధీరులమే కదా, అందరు ధీరులే కదా. ఎస్, హనుమంతులు వారు అండ్ సీతమ్మ వారు అలాగే శ్రీరాములు వాళ్ళు ధీరులు కాబట్టి వాళ్ళ 3P స్ట్రాటజీ ద్వారా విజయాన్ని సాధించారు, సీతమ్మని అయోధ్యకి తీసుకోగలిగారు కదా. సో మన ఈ 3P స్ట్రాటజీని మన రియల్ లైఫ్లో కూడా యూజ్ చేసి మనం కూడా విజయాలను సాధిస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ ప్రెజెంటేషన్ కి ముందు ప్రెజెంటేషన్ పేరేంటి? ఎంతూజియాజం. మరి ఎక్కడిది ఉత్సాహం? లేదేంటి? నిద్ర వస్తోందా? ఆన్సర్ వాళ్ళు పాపం అడుగుతున్నారు కదా, క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి, చప్పట్లు కొట్టాలి. ఎంతూజియాజం కావాలి కదా. ఎస్, జై శ్రీరామ్. సో 3P స్ట్రాటజీ అని ప్లాన్, ప్రిడిక్ట్ అండ్ ప్రివెంట్ గురించి అత్యద్భుతంగా పాటలతో మాటలతో చక్కగా వివరించిన సుదేహ యోగా అకాడమీ వారిని సత్కరించవలసిందిగా నారాయణం కుటుంబ సభ్యులు శ్రీమాన్ రామయ్య గారిని, శ్రీమతి రమ్యశ్రీ గారిని, గౌరీ నిత్యాన్ని కోరుతున్నాం. వీరితో పాటు వీరు ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతంగా ప్రసంగించడానికి అద్భుతమైన విషయాలని సోహం అకాడమీ, సుదేహ అకాడమీని తీసుకొచ్చిన వారి డైరెక్టర్ సహదేవ్ గారిని, శోభా మేడంని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. అమెరికాలో ఎన్నో ఉన్నత జాబ్స్ని వదిలేసుకొని భారతదేశం సమాజ సేవ అని చెప్పేసి సహదేవ్ గారు అండ్ శోభా గారు గ్రేట్ కపుల్ మన సమాజ సేవతో ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్తో వర్క్ చేసి వాళ్ళకి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తూ వారి జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేసిన వారు మనతో ఉండడం, మన సభని అలంకరించడం నిజంగా మన అదృష్టం. వారిని సత్కరించవలసిందిగా రమ్యశ్రీ గారిని,
శ్రీమాన్ శ్రీనివాస్ నారాయణం గారిని కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక క్వశ్చన్ అడగనా?